హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 తెలుగు సినిమా కలెక్షన్ల సత్తాని స్పెషల్లీ అల్లు అర్జున్ స్టామినాని పాన్ ఇండియా వైడ్ గా ప్రూవ్ చేసిన మరో సినిమా. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ 50 డేస్ కి ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో పుష్ప 2 అల్లు అర్జున్ కెరీర్ లో ఎందుకింత స్పెషలో చూద్దాం. పుష్ప 2 50 డేస్ నుంచి థియేటర్లలో మోతమోగిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో 50 డేస్ సక్సెస్ఫుల్ గా ఈ రేంజ్ క్రేజ్ తో పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్లలో రన్ అయిన సినిమా పుష్ప 2 అనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్. 1800 కోట్ల ప్లస్ కలెక్షన్లతో రిలీజ్ అయి 50 రోజులైనా ఇంకా క్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. 50 రోజులుగా ఇంకా సినిమాని ఆదరిస్తున్న ఫ్యాన్స్ కోసం పుష్ప 2 టీం అల్లు అర్జున్ కి ఐకానిక్ థియేటర్ అయిన సంధ్యలో ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో వేశారు. రిలీజ్ రోజు ఎంత హడావిడి చేశారో 50 డేస్ అయినా కూడా ఫ్యాన్స్ అదే రేంజ్ లో పుష్ప 2 స్పెషల్ షోకి సందడి చేశారు. 13,000 థియేటర్లలో 80 దేశాలకు పైగా డిసెంబర్ 5 నుంచి రిలీజ్ అయిన ప్రతి చోట ర్యాంపేజ్ కలెక్షన్లతో దూసుకుపోయింది పుష్ప 2. నాన్ హాలిడే రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ తో దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి రికార్డులు మొదలుపెట్టిన పుష్ప 2 చాలా రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఫస్ట్ డే కలెక్షన్లలో బాహుబలి రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసిందంటే పుష్ప 2 క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. RRR ఫస్ట్ డే 223 కోట్ల కలెక్షన్లను కూడా ఓవర్కమ్ చేసేసి ఇండియన్ సినిమాకి సరికొత్త టార్గెట్స్ ఇచ్చేశారు బన్నీ. పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. అవును, పుష్ప సినిమాతో బన్నీ క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అంతా ఇంతా కాదు. అసలు బన్నీ కెరియర్ పుష్పకి ముందు, పుష్ప తర్వాత. అంతకు ముందు వరకు అందరూ హీరోల్లో ఒక్కడిగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప తర్వాత నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. బన్నీ కెరియర్లో ఎన్ని సినిమాలున్నా పుష్పకి మాత్రం స్పెషల్ ప్లేస్. అసలు పుష్పతోనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2తోనే పాన్ ఇండియా వైడ్ గా స్పెషల్లీ బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. 800 కోట్ల హిందీ కలెక్షన్లతో అక్కడ కూడా తన హవా నడిపించాడు. పుష్ప 2తోనే 300 కోట్ల హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి ఎదిగాడు. పుష్పతోనే హైయెస్ట్ థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే స్థాయికి వెళ్లాడు. మరి ఈ రేంజ్ క్రేజ్ తో అల్లు అర్జున్ యాక్టింగ్ మీద పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బాగా క్రియేట్ అవుతున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాల గురించి పెద్దగా తెలియని, అసలు పట్టించుకోని హీరోయిన్లు ఇప్పుడు అసలు సినిమా అంటే టాలీవుడే, చేస్తే తెలుగు హీరోలతోనే సినిమాలు చేయాలంటూ మాట్లాడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లని బెట్టు చూపించిన హీరోయిన్లు ఇప్పుడు మెట్టు దిగి టాలీవుడ్ కోసం వస్తున్నారు. హాలీవుడ్ లో ఉన్నా కూడా తెలుగు సినిమాల్లో పనిచేయటానికి ఆరాట పడుతున్నారు. బాలీవుడ్ పామలు దిగొస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాని, టాలీవుడ్ ని పెద్దగా కేర్ చేయని బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ టాప్, తెలుగు సినిమా తోప్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు తెలుగు సినిమాలో పనిచేయడానికి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నామంటూ పబ్లిక్ గానే చెప్తున్నారు. ఇలా లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా కూడా తెలుగు సినిమా కోసం హాలీవుడ్ నుంచి వచ్చేసింది. బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా హాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన ప్రియాంక చోప్రా మహేష్ రాజమౌళి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మహేష్ కి జంటగా నటిస్తోందంటూ టాక్ నడుస్తోంది. అంతేకాదు న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ హైదరాబాద్ దగ్గరలో చిలుకూరు బాలాజీ గుడి దగ్గర ఫోటోలు పెట్టి పోస్ట్ చేసింది ప్రియాంక. ప్రియాంక చోప్రా కంటే ముందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకున్ కల్కి మూవీలో యాక్ట్ చేసింది. ఎన్నిసార్లు అప్రోచ్ అయినా తెలుగు సినిమా చేయని దీపిక నాగాస్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ తో కల్కి మూవీ చేసింది. ఇప్పటి వరకు టాలీవుడ్ ని టచ్ చేయని దీపిక దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కితో ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. అందులోనూ ప్రభాస్ తో పాటు కల్కిలో పవర్ఫుల్ రోల్ ప్లే చేసింది దీపిక. త్వరలో కల్కి 2లో మరోసారి కనిపించబోతోంది దీపిక. బాలీవుడ్ నుంచి వచ్చిన మరో క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన దేవరా సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా నటించింది జాన్వీ. 6 ఏళ్లుగా బాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన జాన్వీ ఫస్ట్ టైం దేవరతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటినుంచో తెలుగులో జాన్వీ సినిమా కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసరికి సంబరపడిపోతున్నారు. జాన్వీ ఎన్టీఆర్ కెమిస్ట్రీతో పాటు యాక్టింగ్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన ఆలియా భట్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలో ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేస్తానంటూ పబ్లిక్ గా చెప్పిన ఆలియా భట్ RRR లో చరణ్ కి లవర్ గా క్యారెక్టర్ చేసింది.
స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా తెలుగు సినిమాలో నటించి తన కోరిక తీర్చుకున్నాను అంది. అంతేకాదు మంచి స్క్రిప్టులు ఉంటే తెలుగులో చేయడానికి రెడీ అని కూడా అంటోంది ఆలియా. మొన్నటి వరకు అసలు తెలుగు సినిమా గురించి, తెలుగు హీరోల గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేని దిశా పఠానీ కూడా తెలుగు ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హాటీగా ఇప్పటి వరకు పేరున్న దిశా పఠానీ కల్కిలో ప్రభాస్ కి జంటగా నటించింది. ఫస్ట్ టైం ప్రభాస్ దిశా పఠానీ పేరు ఫ్రెష్ గా అనిపించింది ఆడియన్స్ కి. కల్కిలో ప్రభాస్ దిశ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ మూవ్స్ సినిమాకి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ మూమెంట్ గా నిలిచిపోయింది. ఇలా మొన్నటి వరకు తెలుగుని పట్టించుకోని బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ లో యాక్ట్ చేయడానికి రెడీ అంటూ ఛాన్స్ల కోసం వెయిట్ చేస్తున్నారు. సీక్వెల్ ట్రెండ్ సౌత్ టు నార్త్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే కొన్ని సినిమాలకు సీక్వెల్ అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటూ ఆడియన్స్ ని ఊరిస్తున్నారు. స్త్రీ దగ్గర నుంచి భూల్ భులయ్యా వరకు ఇప్పటికే సీక్వెల్స్ సూపర్ హిట్ సక్సెస్ తో దూసుకుపోతున్నాయి. మరి జిందగీ నా మిలేగి దుబారా సీక్వెల్ దగ్గర నుంచి డాన్ 3 వరకు మోస్ట్ వెయిటింగ్ సీక్వెల్స్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి. సీక్వెల్స్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. వీటికి తోడు ఈ మధ్య రిలీజ్ అయిన సీక్వెల్స్ భారీ బ్లాక్ బస్టర్లు అవడంతో అటు కమర్షియల్ గా ఇటు క్రేజ్ వైజ్ గా వర్కౌట్ అవుతుందని మేకర్స్ సీక్వెల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా కొన్ని సీక్వెల్స్ తెరకెక్కుతున్నా కొన్ని మాత్రం అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూనే ఉన్నాయి. వాటిలో జిందగీ నా మిలేగి దుబారా సినిమా కూడా ఉంది. 14 ఏళ్ల క్రితం హృతిక్, అభయ్, ఫర్హాన్ అఖ్తర్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ఎంటర్టైనర్ జిందగీ నా మిలేగి దుబారా సినిమా సీక్వెల్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు డైరెక్టర్ జోయా అఖ్తర్. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. అయితే లేటెస్ట్ గా హృతిక్, అభయ్, ఫర్హాన్ ఈ ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టు హింట్ దొరికింది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2 కి సీక్వెల్ అనౌన్స్ అయింది. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన డాన్ కి సీక్వెల్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి స్టోరీ రెడీ అవుతోంది అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఫర్హాన్ అఖ్తర్. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణ్వీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సంవత్సరంలో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. మరి ఈ డాన్ 3 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సీక్వెల్స్ అన్నింటిలోకి బాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా క్రిష్ 4. హృతిక్ రోషన్ సూపర్ హీరో మూవీ అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్రిష్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సిరీస్ లో సూపర్ హిట్ అయ్యాయి. అయితే అప్పుడెప్పుడో క్రిష్ 4 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అనౌన్స్ చేసిన రాకేష్ రోషన్ ఇప్పటి వరకు సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. మరి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడో, రిలీజ్ అయ్యేదెప్పుడో? అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావెల్, అభిషేక్ బచ్చన్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన హిలేరియస్ కామెడీ ఎపిక్ ఎంటర్టైనర్ హేరా ఫేరీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో 2006లో వచ్చిన సీక్వెల్ కూడా అంతే సక్సెస్ కొట్టింది. ఈ క్రేజీ మూవీకి థర్డ్ పార్ట్ అనౌన్స్ చేసింది టీం. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సంవత్సరం సెట్స్ మీద కెళ్లబోతోందంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు అక్షయ్. 20 ఏళ్ల క్రితం తీసిన గదర్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, వచ్చిన గదర్ 2 దాదాపు 700 కోట్ల కలెక్షన్లతో అంతకంటే పెద్ద హిట్ అయింది. గదర్ 2 సక్సెస్ తో ఈ సినిమాకి గదర్ 3 కూడా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందంటూ లేటెస్ట్ గా డైరెక్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఒక్కటే కాదు, సన్నీ డియోల్ మరో ఐకానిక్ మూవీ బోర్డర్ కి కూడా సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నారు. అనిల్ బజ్మీ డైరెక్షన్ లో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయిన వెల్కమ్ మూవీకి కూడా సీక్వెల్ చేస్తున్నారు అక్షయ్. అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, కట్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో థర్డ్ సీక్వెల్ గా వస్తున్న వెల్కమ్ టు ద జంగిల్ మూవీ 2025 కి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో అంత డిలే అవుతూ వస్తోంది. నిజానికి లాస్ట్ క్రిస్మస్ కి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసే పనిలోనే ఉంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాయో, ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో? తండేల్ థర్డ్ సాంగ్ రిలీజ్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న వెంకటేష్, రిలీజ్ కి రెడీ అవుతున్న రామ్ చరణ్ మూవీ, రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసిన విశ్వక్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చే నెల 7న థియేటర్స్ లోకి వస్తున్న తండేల్ మూవీ నుంచి హైలెస్సా సాంగ్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసింది టీం. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ హిట్ టాక్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. జనవరి 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా 230 కోట్ల కలెక్షన్స్ తో రన్ అవుతోంది.
రామ్ చరణ్ క్రేజీ లవ్ స్టోరీ ఆరెంజ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. రామ్ చరణ్, జెనీలియా జంటగా బొమ్మరిలు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఆరెంజ్ సినిమా ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవుతుంది. విశ్వక్ సేన్ డిఫరెంట్ రోల్స్ లో వాలంటైన్స్ డే రోజు థియేటర్స్ లోకి వస్తున్న సినిమా లైలా. ఈ సినిమా నుంచి ఇచ్చుకుందాం అనే రొమాంటిక్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్స్ లో రవితేజ 75వ మూవీగా తెరకెక్కుతున్న మాస్ జాతర మూవీ నుంచి శుక్రవారం అప్డేట్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు నాగవంశీ. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్ రోల్లో ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్న సినిమా గాంధీ తాత చెట్టు. ఇప్పటికే ప్రమోషన్స్ తో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అవుట్పుట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. తమిళ స్టార్ హీరో అజిత్, త్రిష లీడ్ రోల్స్ లో ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి వస్తున్న పట్టుదల సినిమా నుంచి స్వాదిక సాంగ్ రిలీజ్ చేసింది యూనిట్. త్రిష, టొవినో థామస్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ఐడెంటిటీ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ మూవీ జాట్ కి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ శుక్రవారం రాబోతుంది. అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీ ఖాన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న స్కై ఫోర్స్ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఇది వాల్టీ 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.